అసెంబ్లీ ఎన్నికల్ని తలపించేలా జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ లో అగ్ర నిర్మాతలు బలపరిచిన ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా దగ్గుబాటి సురేష్ బాబుని ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా సూర్యదేవర నాగవంశీ, సెక్రటరీగా అశోక్ కుమార్, ట్రెజరర్ గా ముత్యాల రామదాసు ఎన్నికయ్యారు. మొత్తం 48 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రోగ్రెసివ్ ప్యానెల్లో 31 మంది, మన ప్యానెల్ నుంచి 17 మంది విజయం సాధించారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి సురేష్ బాబు, వంశీ కిషోర్, అనుపం రెడ్డి, వంశీ నందిపాటి, వీరనారాయణ, విజయేందర్ రెడ్డి, సాంబమూర్తి, పి శ్రీనివాసరావు, రాజేశ్వర్ రెడ్డి, గిరిధర్ బాబు, రామలింగస్వామి, బాలరత్నం, బాలగోవింద్, మహేశ్వర్ రెడ్డి, అప్పలరాజు, శ్రీనాథులు గెలిచారు. ఇందులో 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి, 2 మన ప్యానెల్ నుంచి గెలిచారు. ఇక ఈసీ మెంబర్స్ గా సి కళ్యాణ్, వైవిఎస్ చౌదరి, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, కెఎస్ రామారావు, అశోక్ కుమార్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ, దామోదర ప్రసాద్, మోహన్ వట్లపట్ల, రామసత్యనారాయణ, అమ్మిరాజులు గెలిచారు. ఇందులో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5, మన ప్యానెల్ నుంచి 7 విజయం సాధించారు. ఎగ్జిబిటర్ సెక్టార్లో జరిగిన ఎన్నికల్లో 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు గెలిస్తే మన ప్యానెల్ నుంచి 2 సభ్యులే గెలిచారు. ఇక డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ నుంచి 8 మంది ఈసీ మెంబర్లుగా విజయం సాధించగా మన ప్యానెల్ నుంచి 3 సభ్యులే గెలుపొందారు. 1 స్థానం టై అయింది. ఇక ప్రొడ్యూసర్ సెక్టార్లో మన ప్యానెల్ నుంచి 7, ప్రోగ్రెసివ్ నుంచి 5 విజయం సాధించారు. స్టూడియో సెక్టార్లో ప్రోగ్రెసివ్ నుంచి 1, మన ప్యానెల్ నుంచి 3 గెలుపొందారు. సురేష్ బాబు గారు అడ్వాన్స్ కాంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే గెలిచిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. మా అమ్మాయి కూడా గెలిచింది, వైస్ చైర్మన్ అయ్యింది. అలాగే నేను సెక్టార్లో గెలిచాను, ఎగ్జిక్యూటివ్గా ఓడిపోయాను. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడుతాం, ఎందుకంటే డిఫరెంట్ ఉంటాయి. కానీ ఏదైనా పోరాటం ఆగదు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా పోరాటం ఆగదు. నా మైకే, లోన్ మైక్ పట్టుకుంటాను, బయట ఉంటే బయట మైక్ పట్టుకుంటాను. తప్పు చేస్తే ఎవరినైనా వదలం, తప్పు చేస్తే ఏదైనా ఉండదు. ఇండస్ట్రీ బాగుండాలా. ఇండస్ట్రీ ఇప్పుడు గెలిచిన ప్యానెల్లో ఇండస్ట్రీ బాగు కోసం, ఇండస్ట్రీ రన్నింగ్ కోసం చేయాలా. ఇప్పుడు సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది సినిమాకు వచ్చారు. అందుకే మేము ఫస్ట్ నుంచి మళ్ళా చెప్తున్నాం అగైన్, దయచేసి మీరు మెడిక్లెయిమ్ ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా చిన్న సినిమా నిర్మాతలు కాపాడండి. 20 ఏదైతే మాట ఇచ్చామో మన 20% ఆక్యుపేషన్ ఇవన్నీ కాపాడండి. ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి సురేష్ బాబు గారు ఫస్ట్ 1 ఇయర్ ఆయన ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత ఎనానమస్గానే జరగడం జరిగింది. అలానే హైదరాబాద్ ఛాంబర్ సెక్రటరీగా కె అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రామదాసు, జాయింట్ సెక్రటరీలుగా విజయేందర్ రెడ్డి, మోహన్ వట్లపట్ల, ఇవన్నీ ఎనానమస్గానే జరిగినాయండి. మంచి వాతావరణంలోనే ఎలక్షన్ అంతా ఫినిష్ చేసాం. విజయవాడ సెక్రటరీగా బేకరీ ప్రసాద్, తర్వాత గుత్తకల్లు సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా సాయిరెడ్డి, తిరుపతి మావాడు వాడి పేరు నాగార్జున, అలానే వైజాగ్ మూర్తి, వైజాగ్ అండి. టోటల్గా ఆల్ ఆఫీస్ బేరర్స్ సినానిమస్గా చేయటం జరిగింది. నాగవంశీ ఒక్క దెబ్బకు రెండు కాయలు రాలిని. సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ పోరాడి ఎలక్షన్లో ఈసీ మెంబర్గా గెలిచాడు. మా ప్రొడ్యూసర్స్ తరఫున వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. థ్యాంక్స్ టు మా వంశీకి. అసెంబ్లీ ఎన్నికల్ని తలపించేలా జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ లో అగ్ర నిర్మాతలు బలపరిచిన ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా దగ్గుబాటి సురేష్ బాబుని ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా సూర్యదేవర నాగవంశీ, సెక్రటరీగా అశోక్ కుమార్, ట్రెజరర్ గా ముత్యాల రామదాసు ఎన్నికయ్యారు. మొత్తం 48 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రోగ్రెసివ్ ప్యానెల్లో 31 మంది, మన ప్యానెల్ నుంచి 17 మంది విజయం సాధించారు.